విన్నందుకై దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యపు లోతుల్లోనికి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన దేవ, ఈ మహిమా కార్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో తండ్రి నుంచి నాయన నీ యొక్క మాటను పంచుతుండగా నీ దాసురాల మీద నీ అభిషేకాన్ని నింపండి తండ్రి. నాయన రెట్టింపు ఆత్మ బలముతో నాయన ఆవరించి వింటున్న ప్రజల్లో నూతన కార్యమును జరిగించి మనకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి మీద నీ అభిషేకము నిలుచునుగాక. నీ సన్నిధి దూతల శక్తి స్థలమును నిలుచునుగాక. ప్రతి ఒక్కరిలో కన్వింపును కలిగించి నీ మహిమార్థమై ప్రతి ఆత్మను ఉజ్జీవపరిచి వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి నేటి అంశము ఏమిటనగా తన సిలువ మోసుకొని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుతాం. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటుకి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసు ప్రభువారు తన సిలువను మోసుకొని పోయెను. హల్లెలూయా. తన సిలువ అనగా మోపిన వారు ఎవరైనప్పటికీ ఆయన యొక్క సిలువ అది. ఆమేన్. హల్లెలూయా. తన సిలువ అనగా ఒకరి ప్రయత్నం ద్వారానో లేకపోతే ఒకరి ఆలోచన ప్రకారమో ఒకరి ఇష్టము ప్రకారమో జరిగినది కాదు. అంటే తన సిలువ అంటే తాను ఇష్టపడి తాను మనఃపూర్వకంగా సిలువ కార్యానికి ప్రభువుల వారు సిద్ధపడినట్లుగా మనం ఇక్కడ చూడగలము. తన సిలువను మోసుకొని ఎక్కడికి వెళ్ళాడు? గొల్గోతా కొండ మీదకి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. దానినే కపాల స్థలము. అయితే మధ్యలో కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి ద్వారా మరలా ఆ సిలువ అన్నది యేసు ప్రభువారి భుజముల మీద ఉన్నది ఆ మనుషుని భుజం మీదకి తేబడింది. ఎందుకు అలాగా జరిగింది? అతడు మోయకపోయినా ఆ సీమోన్ అనే వ్యక్తి వారు బలవంతము చేసి అతని మీద సిలువ మోపించారు. అది కొద్ది సమయం మాత్రమే మోసాడు. ఆ తర్వాత తిరిగి అది ఎవరి భుజముల మీదకి వచ్చింది? యేసు ప్రభు వారి భుజముల మీదకి వచ్చింది. ఇక్కడ ఒక మనిషి మధ్యలో వచ్చాడు. ఆ మనిషి భుజం మీదకి వెళ్ళింది. ఒక మనుష్యుడు కూడా సిలువను మోయడం మనం చూస్తాం. అంటే ఇక్కడ గమనిస్తే మత్తయి సువార్త 38వ అధ్యాయము 10వ వచనం 10వ అధ్యాయం 38వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు, నాకు శిష్యుడు కాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి విశ్వాసి అనుకోవచ్చు, ప్రతి శిష్యుడు అంటే మనమందరము కూడా ఆయనకు శిష్యులమే. ఆయన మనకు బోధకుడు, మంచి బోధకుడు, మనకు కాపరి, మనకు ఆయన యజమానుడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆయనకి ప్రభుల వారికి శిష్యులమై ఉన్నాము, విశ్వాసులమై ఉన్నాం. అయితే ప్రతి శిష్యుడు కూడా ఏమి చేయాలట? తన సిలువ తాను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. అప్పుడే పాత్రులము. ఆయనకు శిష్యులముగా మనం పాత్రులం అవుతాము. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా సంఘంలో కూర్చొని దేవుని యొక్క బోధ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క సిలువ ఉండాలి. ఆ సిలువ నువ్వు ఎత్తుకొని నువ్వు మోయించు. నీ సిలువ నీవు మోయించు, క్రీస్తును వెంబడించాలి. అప్పుడే నీవు శిష్యుడుగా పాత్రుడువు, విశ్వాసురాలుగా పాత్రుడువు, దేవుని సంఘానికి చెందిన వ్యక్తివి. ఆమేన్. హల్లెలూయా. ఇలాగే ఒక స్త్రీ
ఆమెకు ఒక సిలువ ఉందట. ఆ సిలువను ఆమె మోసుకుంటూ నడిచేది. కానీ ఒక దినాన ఆమెతో కొంతమందికి ఇంకా కూడా పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వారు కూడా సిలువను కలిగి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిలువను కలిగి ఉన్నారు. అయితే ఒకరోజు మేము ఆ సిలువలన్నిటినీ పరిశీలనగా చూసుకున్నదట. తన సిలువను కూడా పరిశీలనగా చూసుకున్నదట. అయితే ఈమెకి ఏమనిపించింది? వారి సిలువలు ఎంతో అందంగా ఉన్నాయి, ఎంతో సొగసుగున్నాయి. ఆ సిలువ అయితే నాకు బాగుండును, నా సిలువ ఏదో సాదాసీదాగా ఉంది, నా సిలువ అంత సొగసుగా లేదు, నా సిలువ నాకు కూడా భారముగా ఉంది, బరువుగా ఉంది. అవి చూస్తే చాలా తేలికగా ఉన్నట్లున్నాయి. వారి సిలువలు అందానికి అందము, తేలికకు తేలిక, సులువుగా ఉన్నట్లు అనిపించింది ఈమెకి. అనుకుని నిద్రలోకి వెళ్ళింది. అయితే నిద్రలో ఒక కలగంటూ ఉంది ఆమె. ఎవరండి? ఈ సిలువ కలిగిన స్త్రీ కలగంటూ ఆ కలలో మొట్టమొదటిగా ఒక సిలువను చూసిందట. ఆ సిలువ ఎలాగున్నదంట? ఆమె కళ్ళకి బంగారు సిలువ, తల మెరిసిపోతుంది. ఆ సిలువ మీద వజ్రాలు, రత్నాలు వదలబడి అందంగా కనపడుతున్నదట. అది ఖాళీగా ఉంది. అయితే ఈమెమనుకున్నదో తెలుసా? వెళ్ళి ఆ సిలువను నేను తీసుకోవాలి, నా సిలువను నేను పక్కన పెట్టి ఆ అందమైన సిలువను నేను తీసుకోవాలనుకొని కలలోనే జరుగుతుంది. వెళ్ళి ఒకంత వంగి ఆ సిలువను ఎత్తబోయిందట. ఒక్క ఇంచె కూడా ఆమె కదవలేకపోయింది. ఒక్క ఇంచె కూడా ఆమె లేపలేకపోయింది ఆ సిలువను. అంటే అంత బరువుగా ఉంది, అంత ఆమె మొయ్యలేని స్థితిలో, అలాగా కదిపి లేపలేని స్థితిలో ఆ సిలువ ఉంది. అయ్యో, నేను చూడగలిగితే అందంగా ఉంది, బంగారంతో ఉంది, వజ్రాలు రత్నాలతో పొదిగి ఉంది, కానీ దీన్ని నేను లేపలేకపోతున్నాను. లేపడానికే కష్టమైనప్పుడు నా భుజం మీద నేను ఎలాగ నా సిలువను మోస్తానని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిందంట. ప్రక్కన ఇంకొక సిలువ కనపడతా ఉంది. ఆ సిలువ అంతా కూడా ఎలాగున్నదంట? మంచి రకరకాలైన పుష్పాలతో అలంకరించబడి ఉందంట సిలువ. అప్పుడు ఆమె వంగి ఆ సిలువను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ పైకి పుష్పాలు ఉన్నాయి, కానీ రకరకాల అందమైన పుష్పాలు ఉన్నాయి. కానీ అయితే వంగి దాన్ని కూడా ఆ పుష్పాలు తొలగించి సిలువను తీసుకుందామంటే ఆ పుష్పాల కింద ఏమున్నాయంట? ఏముండొచ్చు చెప్పండి? రకరకాలైన ముళ్ళులు ఉన్నాయంట. వెరీ గుడ్, హల్లెలూయా. రకరకాలైన ముళ్ళులు ఉన్నాయంట. అంటే ఆ పుష్పాలు తొలగించాలి, ఆ ముళ్ళు తొలగించాలి, ఆ తర్వాత ఆమె సిలువను చేతులకు తీసుకోవాలి. అప్పుడు అది కూడా ఆమెకు సాధ్యము కాకుండా పోయింది. చూడటానికి పుష్పాలతో ఉంది, అందంగా ఉంది, సిలువను తీయాలనుకున్నది. కానీ పుష్పాలను తొలగించి, ముళ్ళను తొలగించి ఆ సిలువను పైకెత్తలేని స్థితిలో ఉంది. అయితే చివరిగా ఒక సిలువ సాదాసీదాగా కనపడుతూ ఉందంట. సాదాసీదాగా కనపడుతున్నప్పుడు దాన్ని వంగి చక్కగా పరిశీలనగా చూస్తుందంట ఈమె. చూసినప్పుడు ఆ సిలువ ఎవరిది? ఈమె మోస్తున్న సాదాసీదా సిలువ. హల్లెలూయా. అప్పుడు ఆ సిలువను ఆమె సులువుగా లేపగలిగిందంట. సౌకర్యంగా భుజం మీదకి ఎత్తుకున్నది, సౌకర్యంగా దాన్ని మోయడానికి సులువుగా ఉందంట ఆమె. హల్లెలూయా. అప్పుడు అనుకున్నదంట మనసులో, ఏమని? అయ్యో, ఇది నా సిలువ, ఈ సిలువ నా భుజం మీదకి వచ్చిందంటే దేవాది దేవుడు నేను ఎంత మోయగలను, నాలో ఎంత సామర్థ్యము శక్తి ఉందో అది నాకు కాదు కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఇది సాదాసీదా సిలువ నేను అనుకున్నాను, కానీ ఇది నేను మొయ్యగలిగిన చెప్పాలి సిలువ, ఇది నాకు అర్హత కలిగిన సిలువ అని చెప్పి ఆమె దేవుణ్ణి స్తుతించుకున్నది. ఆమె హల్లెలూయా. అంటే ఈ యొక్క కథ ద్వారా
ఈ కళ ద్వారా మనం ఏమి నీతి నేర్చుకోవాలి అంటే ప్రతి వానికి సిలువ తప్పకుండా ఉండాలి. క్రైస్తవుడు అన్న వాడికి సిలువ లేనిదే, నీకంటూ ఒక సిలువ నువ్వు మోయనదే, నీవు క్రీస్తునకు శిష్యుడు కాదు, పరలోక రాజ్య ప్రవేశము జరగదు. ఆమేన్. ప్రతి మనిషికి ఒక సిలువ ఉండాలా, అది నీకు నీవు మోయగలిగేందుగా ఉండాలి. అందుకే మనము గమనిస్తే మన సమస్య, మన చిక్కు, మన అపాయములు, మన కీడులు, మనకున్నటువంటి జ్ఞానము, మన యొక్క విశ్వాసము, భక్తి ఏదైనా కానీ మనకు ఎలా కనపడుతుంది? అది చిన్న చూపుగా కనపడుతుంది. ఎదుటి వారి సమస్యలు వారికి కొద్దివిలే, వారు చాలా సంతోషంగా ఉన్నారు, వారికి ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు అని మనము అంచనా వేస్తుంటాం. నేనే సంఘములో ఎక్కువగా, అంటే సంఘములో శ్రమ పడడం కాదు, కష్టాల గుండా, నష్టాల గుండా, అవమానాల గుండా, చింతల గుండగా, అంటే సిలువ అంటే ఇవన్నీ తృణీకారాలు గుండగా నడిచేది నేనే అనుకొని ఎదుటి వ్యక్తులతో బేరీ చేసుకుంటున్నాం. నాకే అధికమైన శ్రమలు, నేనే క్రీస్తు కొరకు ఒక త్యాగముగా ఉన్నాను, కానీ వారందరూ క్షేమంగా ఉన్నారు, వారందరూ సంతోషంగా ఉన్నారు, వారికి ఏ ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు, రోగాలు లేవు, ఏ సమస్యలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటాం. కానీ క్రీస్తును వెంబడిస్తూ నిజాయితీగా యథార్థముగా బ్రతికే ప్రతి విశ్వాసికి సిలువ ఉంటుంది. హల్లెలూయా. దాన్ని నువ్వు మోస్తూనే ప్రతి దినము నీ సిలువను ఎత్తుకొని ప్రతి దినము దాన్ని మోయాలా. హల్లెలూయా. అందుకే విశ్వాసులు పోరాడి గెలవాలి. పోరాటమే విజయము. దేవునికి స్తోత్రాలు. నాకే పోరాటం వద్దు, ఏ శ్రమ వద్దు, ఏ అవమానం వద్దు, ఏ కష్టం వద్దు, ఏ నింద వద్దు, ఏ యొక్క ఇరుకులు వద్దు. ప్రభు కొరకు నేను కష్టపడను, ప్రభు కొరకు నా సమయాన్ని వ్యర్థపరచుకోను, ప్రభు కొరకు నా ధనాన్ని ఖర్చు పెట్టుకోను, ప్రభు కొరకు నేను నిద్రలు మేల్కోను, ప్రభు కొరకు నా శరీరాన్ని నలగొట్టుకోను, ప్రభు కొరకు ఉపవాస దీక్షలతో ఆయన సన్నిధానంలో నన్ను నేను తగ్గించుకోను అన్నవాడు ఆయనకు శిష్యుడు కాదు. ఆయన కుమారుని బీజము నీలో లేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలా అనగా, ప్రతి వ్యక్తి కూడా ఒక సిలువ కావాలయ్యా. అడుగుతావా? ఓ లార్డ్ యేసు, నువ్వు సిలువ వేయబడ్డం కాదు, నువ్వు రక్తము కార్చడము కాదు, నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించడము కాదు, నా భుజము మీద కూడా ఒక సిలువని ప్రభువా, నేను కూడా సిలువను మోస్తాను. ఓ నీ కష్టం, నీ కొరకై నేను కష్టపడతాను, ఓ నీ కొరకై ఇక్కడ అవమానం పొందుతాను, ఇక్కడ అనేక హింసలు భరిస్తాను, నాకు ఒక సిలువ ఇయ్యి, నేను ఆ సిలువను మోస్తాను. దేవా, నీ బిడ్డగా అడుగుతున్నానని ఒక సిలువను నువ్వు అడగగలవా? అర్థమైందా? ఆ శ్రమలను నువ్వు అనుమతించగలవా? ఆ కష్టాలను నువ్వు అనుమతించగలవా? దైవ సేవకుల్లో ఉన్న లోటు, ఆహారము కొదువు కావచ్చు, వారికి ఉన్న దుఃఖము కావచ్చు, ఒక విశ్వాసంలో ఉన్న ఆత్మీయ దాహము కావచ్చు, ఆత్మీయ యొక్క స్థితిలో వారి ఏడ్పు, వారి దుఃఖము, వారి ప్రలాపము కావచ్చు, నీకు అది ఒక సిలువగా నువ్వు మోయగలుగుతున్నావా? హల్లెలూయా. ప్రశ్నించుకో. ఈ స్థలంలో కూర్చున్న నీవు, నేను దేవుని కుమార్తెను, ఓ దేవుని కుమారుడిని, నేను క్రైస్తవ దాసుడును దాసురాలను అనుకున్న నీలో నీకు ఆ సిలువ ఉందా? చూసుకుంటున్నావా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏముంది? ఒకడు తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించిన యెడల వాడు నాకు శిష్యుడుగా ఉండలేడు. ఒకడు నా కొరకై ప్రాణము పోగొట్టుకొనకపోతే వాడు ప్రాణమును దక్కించుకొని జాలడు. హల్లెలూయా.
అంటే క్రీస్తు కొరకు మనం ఒక సిలువ మోయాలి. ఆమేన్. ఆదివారం రావడానికి ఎన్ని యాతనలు, నీ మనసులో ఎంత గందరగోళము. పోతే 400 కూలి వస్తుంది, అవునా కదా? ఈరోజు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేకపోతే ఇదంతా నిండిపోయి ఉండేది. 400 కూలికి వెళ్ళావు, నీ మీద సిలువ ఉంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? సంఘములోనికి పరిగెత్తాలా? హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. కానీ 400 కూలికి నువ్వు పొలంలోకి వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నీ భుజముల మీద సిలువ లేదు, నీకు బాధ్యత లేదు, క్రీస్తుని గురించిన భారము లేదు. సిలువ అంటే బాధ్యత, సిలువ అంటే క్రీస్తు నిమిత్తమైన ఒక భారము, పరలోక రాజ్యము నిమిత్తమైన ఒక చింత, ఒక ఆశ, ఒక తృష్ణ. ఆయన మందిరంలో కూర్చోవాలన్న బాధ, దుఃఖము, వేదన నీలో రగలాలి. అదే సిలువ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ గమనిస్తే ప్రభు మనకిచ్చిన కాలంలోనే ఈ సిలువను నువ్వు మోయకపోతే కాలము తీరిపోయిన తర్వాత ఈ సిలువ నీకు దక్కుతుందా? దక్కదు. ఎందుకనగా పరలోకంలో విశ్రాంతి, నెమ్మది. హల్లెలూయా. అక్కడ ఆకలి, దప్పిక ఏదీ లేదు. ఏమైనా ప్రభు కొరకు ఒక త్యాగము కావాలన్నా, ఒక కష్టపడాలన్నా, కొన్ని ఆత్మలను సంపాదించాలన్నా, దేవుని కొరకు నువ్వు పని చేయాలన్నా, క్రీస్తును లోకానికి చాటింపు చేయాలన్నా, క్రీస్తును చూపించాలన్నా, నీలో పరిపూర్ణత రావాలన్నా ఈ లోకంలో నా సిలువను ప్రభు దగ్గర అడిగి నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రాణము పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. నా ప్రాణమును ఎవడు తీసుకోవడానికి ఏ మనుషునికి అధికారము లేదు. అంటే యేసు ప్రభువారు ఆ సిలువను ఆయన ఇష్టపూర్వకంగా ఆయన భుజముల మీద వేసుకున్నాడు. బిడ్డలారా, మనకు విశ్రాంతి కలిగించడానికి, మన పాపముల దోషములను పరిహరించడానికి యేసు ప్రభువారు ఎంతో ఇష్టముగా ఆ సిలువ మానును తన భుజముల మీద వేసుకుని ఆయన మోయగలిగాడే. మరి ఈరోజు నువ్వు ఇష్టంగా ప్రభు అప్పగించిన పనిని, ఒక సిలువను మోయడానికి నీ జీవితం ఇష్టంగా ఉందా? ఇప్పటికే ఆ సిలువని భుజముల మీద ఎత్తుకొని మోస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మోయలేదంటే ఇంకా నువ్వు ఎలాగున్నావో తెలుసా? నామకార్థ భక్తిలో నడుస్తున్నావు. నీకు ఒక సంఘము కావాలా? నువ్వు చస్తే నిన్ను సమాధి చేయడానికి ఒక సంఘము కావాలా? నిన్ను పాతి పెట్టడానికి 6 అడుగుల స్థలము కావాలి. నీ పుట్టిన వేడుకలు జరపడానికి నీకు ఒక కాపరి కావాలి. నీ పెళ్ళిళ్ళు చేయడానికి ఒక కాపరి, ఒక సంఘము కావాలి. ఆ పరిధికే నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ క్రీస్తు నిమిత్తము ఒక మంచి దాసుడుగా, సైనిక పోరాటముగా, ఒక రాయబారిగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అడుగు, నీవు బుద్ధి ఉన్నట్లయితే ఇప్పటికైనా ఏం చేయాలా? నాకు ఒక సిలువ ఇయ్యి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది రక్షణ పొందడానికి, క్రైస్తవ్యాన్ని అంగీకరించడానికి అబ్బో కష్టమండి, అబ్బో శ్రమలంటండి. మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయట, చాలా పరీక్షలు జరుగుతాయట. మనము నిలవబడలేమని వెనక మళ్ళేవారు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? అంటే వారికి శ్రమ అంటే ఇష్టం లేదు. వారు క్రీస్తుతో నడకంటే ఎంతో ఇబ్బంది అనుకుంటున్నారు. ఏ భారమైనా నువ్వు ఇష్టపడితే అది నీకు తేలిక. హల్లెలూయా. నీవే ఉన్నావు, నీ భర్త, నీ పిల్లలు నువ్వు ఇష్టపడితే నీ కుటుంబం ఎంత కష్టమైనా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు అడుగుతారు ఈరోజు, అమ్మా బిర్యానీ చేసి పెట్టవా? అమ్మా ఉదయానికి టిఫిన్ లేకే వడ చికెన్ వండి పెట్టవంటే నీకు కష్టమైనా ఏం చేస్తావు? రేకు జాములు లేసి అన్ని సిద్ధపరిచి 8 గంటలకంతా వాళ్ళని టిఫిన్ చేసేసి మధ్యాహ్నము మళ్ళా చర్చి నుంచి వెళ్ళే లోపల తినాలంటే బిర్యానీ రెడీ తీసేసి వస్తావు. ఎందుకు చెప్పండి? పిల్లలను, కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక వారు చెప్పే పని నీకు తేలిగ్గా ఉంది కానీ భారంగా లేదు.
అదే క్రీస్తు విషయంలో కూడా అలాగా అనుకో, అలాగా ఆలోచన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు పని నాకు తేలిక కాదు, నా ప్రభు నాకు ఎంత ఇష్టము, నా ప్రభువు నేను మనసారా ప్రేమిస్తున్నాను కనుక ఆయన చెప్పే పని, చెయ్యమన్న పని ఏది కూడా నాకు తేలిక. వితిన్ 1 సెకండ్లో నేను చేసేస్తాను. వెళ్ళు, ఎంత దూరమైనా వెళ్ళు, ప్రకటించంటే నువ్వు పరిగెత్తుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తారు, నువ్వు ప్రకటించడానికి వీలు లేదు. నువ్వు నోరు మూసుకోమన్నా నువ్వు ప్రాణాన్ని కూడా తెగించకుండా, ప్రభా నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తాను, నేను చేస్తాను, అక్కడ సువార్తను ప్రకటిస్తాను. ఒకవేళ చనిపోయినా నీ కొరకే, చావైతే లాభము. నా మట్టుకు బ్రతికేది క్రీస్తు కొరకు కాబట్టి నా ప్రాణాన్ని నేను ఎందుకు దక్కించుకోవాలనుకుంటాను, నా ప్రాణాన్ని నేను ఎందుకు కాపాడాలనుకుంటాను. నేను బ్రతికేదే క్రీస్తు కోసం కాబట్టి ఆయన కొరకు ప్రాణం పెట్టినా లెక్కలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇదే సిలువ. మన మోసే సిలువ ఏంటో తెలుసా? ఇదే సిలువ. హల్లెలూయా. త్యాగము, సిలువలో త్యాగము ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు రావాలా, చేంజ్ కావాలా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూద్దాం మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. 16:21 మత్తయి సువార్త. చదువు. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. తర్వాత మళ్ళా చదువుదాం. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడు? తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమని చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడు? పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. ఆమె అయ్యా, ఇదిగో నన్ను శాస్త్రులు, పెద్దలు, హల్లెలూయా, వీరందరూ కూడా ఏం చేస్తారట? హింసలు పెట్టి నన్ను గాయపరిచి నన్ను చంపుతారు. అయితే నేను 3 దినాల లేస్తాను. హల్లెలూయా అంటున్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఆయన చెయ్యి పట్టుకున్నాడట. చెయ్యి పట్టుకుని, ప్రభువా ఇది ఎన్నటికి నీకు జరగకూడదు గాక. అబ్బా, ఇప్పుడు ఆయన ఎన్నటికీ సిలువ కార్యం చేయకపోతే మానవులమైన మనము ప్రభువుకు లొంగుతామా? ప్రాణము పెట్టి కూడా నేను లోక రక్షకుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమించాను కాబట్టి నేను వచ్చి ప్రాణం అర్పించి నా రక్తం ద్వారా మీ పాపాలను కడిగానని బహిరంగంగా సిలువ వేయబడి ఒక సాక్ష్యమే కనపరిచినప్పుడు మానవులు ఇప్పటికీ అంగీకరించలేని స్థితిలో ఉండగా, ఆయన ప్రాణము పెట్టకపోతే, సిలువకు అప్పగించకపోతే, హింసలు పొందకపోతే, చంపబడకపోతే లోకము ఇంకా ఎంత భయంకరమైన స్థితిలో ఉండేది. లోక కళ్యాణము నిమిత్తము అంటే లోకము యొక్క పుణ్యము నిమిత్తము యేసు ప్రభువారు బలి కావలసి ఉంది. ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ పేతురు అడ్డగిస్తున్నాడు. ఇక నీకెన్నటికి ఇది జరగకూడదు కాకంటే ఏమన్నాడు? సాతానా, వెనకకు మలో, నేను వెళ్ళే మార్గాన్ని నువ్వెందుకు అడ్డు వేస్తున్నావు? నేను చేయబోయే కార్యాన్ని నువ్వెందుకు నా చేపెట్టుకుని ఆపుతున్నావు? అది ఎవరి కార్యం అనుకున్నాడు? శిష్యుడు పలికించింది ఎవరు? సాతాను. పలికింది ఎవరు? సాతాను. నా కార్యాన్ని నువ్వెందుకు ఆపుతున్నావు? సాతానా, వెనకకు మళ్ళీ వచనం చదవండి. ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు
నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచకై ఉన్నావని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. ఆ కింద వచనం కూడా ఏమంటుందో చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సాతాను అడ్డగిస్తున్నదని ప్రభు తెలుసుకున్నాడు. నీవెందుకు నన్ను అడ్డుకుంటున్నావు, నువ్వేమి తలుస్తున్నావు అంటే మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. ఇప్పుడు మనల్ని కూడా ప్రభు వారు ఏం చేస్తాడో చెప్పండి. కొన్ని సమస్యలు తెచ్చి పెడతాడు. ఇరుకులు, శ్రమలు, కష్టములు వస్తే ఏమనుకుంటావు నువ్వు? మనుషుల సంగతులను ఆలోచన చేస్తావు. నాకు ఇలాగే సమస్య ఉన్నదనుకో, ఈ వ్యాధే నాకున్నదనుకో, చూసే మనుషులు ఏమనుకుంటారు? యోబులాగా వీడు పాపం చేశాడు కాబట్టి వీడికి జరిగింది. వీడు మంచోడైతే వీడికి ఎందుకు శ్రమలు? వీడు మంచోడైతే ఎందుకు వీడి పిల్లల ద్వారా వీడికి దిగులు? వీడు మంచోడైతే, వీడు విశ్వాస అయితే, వీడు దేవుని సొత్తు అయితే వీనికి ఎందుకు భర్త ద్వారా ముళ్ళు వస్తాయా రావా? మనుషుల సంగతులు మనము ఆలోచన చేస్తాం. నాకే ఇబ్బందులైతే, నాకే కష్టములైతే, నాకే లోటులైతే, నాకే రోగములైతే, నాకే శ్రమలు 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 అనుకో కుటుంబంలో. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? పక్కన ఇంటి వారు గుర్తొస్తారు, చాటి విశ్వాసులు గుర్తొస్తారు, నీ ఎదుట సమాజంలో పనిచేస్తున్న స్థలాలలో ప్రశ్నించేవారు గుర్తొస్తారు. ఉదయాన్నే కారు బయట పెట్టాలంటే ఆ అక్క ఏమి అడుగుతుందో, ఈ అక్క ఏమి అడుగుతుందో, ఆమె ఏమి సందేహాన్ని నాకు కలిగిస్తుందో బయటికి వెళ్ళడానికి కూడా ముఖం చాటేసుకుంటారు. అంటే మన ఆలోచన అంతా ఎట్లా ఉంది? మంచి జరిగితే ప్రభు బిడ్డలమి, కష్టపడడానికి మనం ప్రభు దాసులము కాము. లోకం కూడా మంచి జరుగుతుందంటే వీరి ఎంత దేవుడు ఉన్నాడు, వీరితో క్రీస్తు ఉన్నాడు కాబట్టి అంత మంచి జరుగుతుంది. అంటే మనము మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపుల్నే మనం గుర్తెరుగుతున్నాము కానీ దేవుని యొక్క తలంపు ఏంటో తెలుసా? నీకు ఒక సిలువ ఉండాలా. నీవు క్రీస్తు కొరకు నువ్వు ఇరుకులో నడవాలా, ఇబ్బందుల్లో నడవాలా, కష్టములలో నడవాలా. ప్రభువు కొరకు అనేక అవమానములు, నిందలు, దెబ్బలు, హింసలు పొందినవాడు ఆయన దాసుడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పటికీ కూడా మన మనసులకు భిన్నమైంది, నీ ఆలోచనలకు భిన్నమైంది, దాన్ని జీర్ణించుకోలేము. హల్లెలూయా. ఇంత కఠినమా వాక్యము? దేవుడంటే ఇంత కఠినస్తుడా అనుకోవడానికి వీలు లేదు. మనల్ని షైన్ చేయడానికి, క్రీస్తులో నిలవబెట్టడానికి, క్రీస్తు కొరకు త్యాగంగా మనం నిలవబెట్టడానికే యేసయ్య అవన్నీ కూడా మనకు అనుమతిస్తున్నాడు. ఆమేన్. అందుకే బంగారం తీసినప్పుడు కూడా మట్టిలో నుంచి తీస్తే దానికి అర్హత లేదు, దానికి ఒక రూపము లేదు. అది తీసుకొని వచ్చి అగ్నిలో పుటం వేయబడిన తర్వాత దానిని శుద్ధితో కొట్టి కాల్చబడి నలగొట్టబడి అనేక రకాలుగా దాన్ని షైన్ చేసి దానికి ఒక రూపము తెచ్చి ఎన్ని దెబ్బలు తింటే నీ మెళ్ళకి ఒక హారంగా వస్తుంది తెలుసుకున్నావా? ముద్దగా ఉన్నది సాగగొట్టిన కడ్డీని మళ్ళా రకరకాల రూపాల్లోనికి నీ బుట్ట కొమ్మలే ఎంత సన్నవిగా, ఎంతగా వాటిని ఎంతగా చెక్కితేనో మలిస్తేనో ఆ కమ్మల ఆ యొక్క సౌందర్యంలోనికి వస్తాయి. చూడండి, ఎంతగా అది నల్లగొట్టబడితే నీ చేతిలోకి వచ్చేసరికి దానికి విలువ చెల్లించి నువ్వు తీసుకుంటావు. మట్టిలో ఉన్నంత వరకు దానికి సరి అయిన విలువ లేదు. మట్టిలో ఉన్న బంగారానికి ఒక విలువ, అగ్నితో కాల్చబడిన తర్వాత ఒక విలువ, మళ్ళా అది నక్షి చెక్కబడి శుద్ధితో నలగొట్టబడి మరలా అది ఒక రూపంలోనికి వచ్చినాక దానికి ఒక విలువ, డిఫరెన్స్ ఉంటుంది. హల్లెలూయా. నీవు మనలో ఉన్న బంగారముగా నీవు షైనింగ్ లేకపోతే క్రైస్తవ్యానికి విలువ లేదు, అర్హత లేదు. మామూలుగా
ఆ బైబిల్ పట్టుకొని బైబిల్ నిలుపుకొని వచ్చిపోయినా నీకు విలువ లేని బ్రతుకు. ఆమేన్. క్రీస్తును కలిగి ఉండి చూడు, నీకు ఎంత దమ్ము ధైర్యం వస్తుంది, నువ్వెంత మహిమతో నింపబడతావు, నువ్వెంత జీవముతో నింపబడతావు, ఎంత త్యాగముగా బ్రతుకుతావు. క్రీస్తు కొరకు ఎంతటి ప్రయాసకైనా నువ్వు నిలబడగలవు. ఆ షైనింగ్ ఎప్పుడు రావాలా? ప్రభు దగ్గర నువ్వు లొంగితే, ప్రభు అనుమతి ప్రకారము సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడితే. ఆమేన్. ఇక్కడ పేతురు అడ్డగించిన రీతిగా నీకు కూడా మానవత ధర్మంగా ఎన్నో అడ్డులు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఇంతగా నువ్వు ఓర్చుకోవాలా అక్క? ఆ మాట్లాడితే నువ్వెందుకు అక్క ఇలా ఉంటావంటేనే రెచ్చిపోతావు. అవునా కాదా? ఇంకా అక్కడ మనం క్రీస్తుని ఏం చూపించగలము? భర్త దగ్గర ఒదిగి ఎంతకాలం ఉంటామో, నువ్వు వచ్చేసే ఇంటికి, మేము చూసుకుంటాం, వాడిని 1 సంవత్సరం వదులను. కానీ బైబిల్ పక్కన పెట్టేసి సరే మమ్మీ వచ్చేస్తున్నానని అంత పుట్టలో 4 గుడ్డలు పట్టుకొని పరిగెత్తుతా. క్రీస్తు ఎక్కడా నీ జీవితంలో? ఎక్కడా చెప్పు? అత్త మామల దగ్గర అణిగి ఉండవలసిన బ్రతుకులు తిరుగుబాటు చేసి అంత పెట్టెతో పక్కకెళ్ళి ఒక రూము తీసుకొని వాడు తన్నినా తన్నించుకుంటున్నావు, వాడు గుద్దినా గుద్దించుకుంటున్నావు. సంసారంలో ఒక పెద్దల మధ్య నడిస్తే ఒక భర్త భయము, పిల్లలకి ఒక ఆసురా, వారి చుట్టూ ఒక కంచె ఉంటుందన్న గ్రహింపు లేకుండా శ్రమలకు ఇప్పుడు ఇష్టపడటంలే. అవునా కాదా? కుటుంబ వ్యవస్థలో చిన్న పని చేయాలన్నా కూడా కష్టమైపోతుంది. ఇదంతా కూడా ఎక్కడ? క్రీస్తు లేకపోవడం వల్ల. క్రీస్తు ఉన్న కుటుంబాలు సరిచేయబడతాయి, తగ్గించుకుంటారు. నష్టపడుతున్నా, వారికి ఏ కీడులు కలుగుతున్నా వారు నోరు మెదపలేని ప్రేమ, యేసయ్య ప్రేమను కలిగి ఉంటారు. ప్రియనేస్తమా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రభు కొరకు ఆయన సిలువ భారం మోయాలంటే ఇక్కడ పేతురే అడ్డగిస్తున్నాడు. పేతురు ఎలాంటి తలంపులు? దేవుని యొక్క తలంపులు లేవు. శిష్యుడుగా ఉన్నాడు కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకు యేసు ప్రభు వారు వచ్చాడు? ఈ గుంపును ఎందుకు సపరేట్ చేశాడు? చేపలు పడుతున్న వారిని ఎందుకు పిలుచుకున్నాడు? మీరు నన్ను వెంబడించండి, శిష్యులుగా చేశారంటే యేసు ప్రభుకి ఎందుకండి శిష్యులు? ఎందుకు శిష్యులు? ఆయన పోయిన తర్వాత ఈ శిష్యులే సువార్త పరిచర్య జరగాల, దేవుని రాజ్యాన్ని కట్టాలా, ఆది సంఘము ఉద్భవించాలా. ఆది సంఘపు పునాది జరిగితేనే ఇప్పుడు ఆ సంఘపు పునాది మీద మనం కట్టబడుతున్నాము. ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుని తలంపు, దేవుని చిత్తము. అయితే ఆ దేవుని యొక్క తలంపులను మానవ తలంపుగా తలంచి పేతురు అడ్డుకుంటున్నాడు. మళ్ళా కూడా ఎందుకు ప్రభు కొరకు మనం నిలవబడలేకపోతున్నామంటే మానవ తలంపులే. ఆలోచన చేస్తున్నారా? మనము పైకి విశ్వాసులమే, అయితే మన తలంపులంతా ఏ తలంపులు? మనుషుల తలంపులే. మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు, మనిషి సుఖాన్ని కోరుకుంటాడు, మనిషి ఏ బాధ ఏ నొప్పి పట్టానికి కూడా ఇష్టపడ్డాడు. 4 గంటలు పనిచేసిస్తే ఏం చేస్తావు? చెమ్ము నిండా మజ్జిగ నీకు అవసరం, లేకపోతే ఒక చెమ్ము గ్లాసు నిండా సర్బత్ అవసరం. హల్లెలూయా. నిమ్మకాయ సోడాలు అవసరం. ఏంటి? మానవ శరీరము కష్టానికి తట్టుకోలేదు. అంటే మానవ తలంపులతో ఉన్నవాడు దేవుని పని చేయలేడు. దేవుని సంగతులు అర్థం కావు, దేవుని కొరకు నేను నిలబడాలా, ఆయన సిలువ నేను ఎత్తుకోవాలా అన్న అర్థం నీకు రావాలంటే మనిషిలో ఉన్న తలంపులను పాటి పెట్టాలి. దైవత్వం యొక్క తలంపులతో నువ్వు నిండిపోయినప్పుడు దేవుని తలంపులు నిన్ను బలపరుస్తాయి. దేవుని తలంపులతో నడుస్తావు. దేవుని ధ్యాసని బ్రతుకంతా ఉండిపోద్ది. నువ్వు ఉదయం లేస్తే రాత్రి పండుకునేంత వరకు కూడా దేవుని కొరకు ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళి ఎవరి కొరకు ప్రార్థన చేయాలా, ఎవరికి సువార్త ప్రకటించాలా, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు నొప్పిలో ఉన్నారు, ఎవరు ఆయాసంలో ఉన్నారని ఈ తలంపుతోనే ఉంటావు. కానీ ఏమి వండుకుందాం, ఏమి తిందాం, ఏమి సంపాదించుకుందాం, ఏమి సుఖిస్తాము అన్న మానవ తలంపుల్ని జీవితంలో ఉండవు. అయితే ఇంకా ముందుకు సాగి వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10, 12 వచనాలు చదువుదామండి. మొదట 10వ వచనం చదవండమ్మా. 2వ పత్రిక కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై
యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అర్థమైందా? ఈ మాటలు లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. హల్లెలూయా. మన శరీరంలో ఎవరిని ప్రత్యక్షపరచాలి? యేసు యొక్క జీవము నీలో ప్రత్యక్షపరచబడుటకు ఏం చేయాలా? యేసు యొక్క మరణానుభవము. ఆమేన్. యేసు యొక్క మరణానుభవం ఎట్లాంటిది చెప్పండి? శిలువకు అప్పగించబడము, భూమి వేయబడము, పెడగుద్దులు గుద్దించుకోవడం, కొరడా దెబ్బలు కొట్టించుకోవడం, తృణీకరించడం, హేళన ఎగతాళి చేయడం. హల్లెలూయా. ఓరి నువ్వు క్రీస్తువా, నువ్వు యూదుల రాజువా, నువ్వు రక్షించుకో, ఇలాంటి అపహాసము పరిహాసము ఇవన్నీ కూడా యేసు యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఆయన మరణానుభవము, మరణాన్ని చూస్తే ఇలాగ సాగిందండి. మనలో ఆయన జీవము రావాలంటే, వింటున్నారా, మనలో క్రీస్తు జీవము ఉండాలంటే ఆయన మరణానుభవం మనలో ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? పిల్లలకు బాగా అర్థమవుతుంది. 10th క్లాస్లో క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్కు నువ్వు సరైన ఆన్సర్ ఇస్తే మార్కు పడుద్ది, ఆన్సర్ ఇవ్వకపోతే 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు జీవము మన శరీరంలో, మనలో, ఈ మరియమ్మలో క్రీస్తు జీవం ఉండాలంటే ఈ మరియమ్మలో ఏ అనుభవం ఉండాలా? క్రీస్తు కొరకైన క్రీస్తు మరణము యొక్క అనుభవం ఉండాలి. హల్లెలూయా. దూషించే వారికి సహించుకోవాలి, అవమానపరిచే వారి దగ్గర ఏం చేయాలా? తగ్గించుకోవాలి. ఈ అవమానం నా మేలు కొరకు, ఈ దూషణ క్రీస్తు భరించాడు కాబట్టి నా కొరకు. ఆమేన్. నిన్న ప్రవీణయ్య గారి జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన జీవాన్ని ఇస్తున్నాడు అందరికీ, కాబట్టి క్రీస్తు యొక్క మరణానుభవం ఆయనలోనికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా క్రీస్తు యొక్క జీవం మనలోనికి రావాలంటే ఏం కావాలి? ఆయన యొక్క మరణానుభవం మనం పొందుకోవాలి. ఇంకా కింద వచ్చిన చదవండి, 12వ వచనం. ఏలయనగా క్రీస్తు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనిచున్నాము. ఆమేన్. ఎప్పుడమ్మా? ఎప్పుడు అప్పగించుకోవాలంట? మరణానికి చచ్చిపోయిన తర్వాతనా, లేకపోతే మంచంలో ఉన్న తర్వాతనా, హాస్పిటల్లో బెడ్ ఎక్కిన తర్వాతనా? ఇంకెంటా నేను సత్యవాడిని సస్తున్నా కాబట్టి యేసయ్యా నీ కొరకు నన్ను చేర్చుకో యేసయ్యా, నీ రాజ్యంలో నాకంత చోటి. అప్పుడు వస్తే ఏం సిగ్గు, ఏం లాభము? ఎప్పుడంట చెప్పండి, చదవండి ఒకసారి. సజీవులమై ఉండగానే యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మరణానికి అప్పగింపబడతాడు మనిషి అన్నవాడు? ఇంకా రోగం పాలయో చస్తేనో ఇంక వీడు మరణించాడు రా, తీసుకుపోయి బొక్కలో పెట్టండి రా అంటాడు. అయితే సజీవులమై ఉండగానే, బ్రతికుండగానే మనము క్రీస్తు జీవం మనలో ఉండాలంటే, హల్లెలూయా, ఆ జీవము యొక్క ప్రత్యక్షత మనలో కనబడాలంటే మనం ఎప్పుడు అప్పగించుకోవాలంటే సజీవులమై ఉండగానంటే, బ్రతికి ఉండగానే క్రీస్తు కొరకు మనం మరణించడానికి మన శరీరములను అప్పగించుకోవాలి. హల్లెలూయా. అదే సిలువ. నువ్వు మోసే సిలువ ఏంటో తెలుసా? అదే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా ధైర్యముగా నిలవబడము. ఆమేన్. క్రీస్తు కొరకు ఎంతకి సహనాయనైనా సహించుకోవడము. క్రీస్తు కొరకు మనము చంపబడుతున్నామా అంటే ఆ లిస్టులో మనం ఉన్నాం. క్రీస్తు కొరకు నా కొరకు శ్రమలు పెట్టి ఉన్నాడంటే ఆయన జీవం నాలోకి వస్తుంది. ఆమేన్.
ఇప్పుడు నాలోనే క్రీస్తు జీవం ఉన్నదనుకో, అది వ్యర్థమైపోతా. చెప్పండి మీరు ఇప్పుడు చెప్పాలి, నాలో క్రీస్తు జీవం ఉన్నది, అది వ్యర్థమైపోతుందా? ఏం జరుగుతుంది? అనేకులకు ఎట్లా పంచుద్ది? వాక్యము, నా జీవము అనేకుల మీద ప్రసరింపచేసి వారు కూడా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి? క్రీస్తు కొరకు మనము సజీవులముగా మరణించడానికి ఇష్టపడాలి. అప్పుడు నీలో జీవం ఉంటుంది. కొద్ది కష్టాన్ని బేరీజ్ వేసుకుంటాం. అమ్మగారు ఎప్పుడు నాకు కష్టమైన పనే చెప్తారమ్మా, నన్నే పిలవమంటారు, నన్నే పిలవమంటారు, నాకే ఈ పని అప్పగిస్తారు. అబ్బా, ఇదే నువ్వు చేయలేకపోతే ఇంకా క్రీస్తు కొరకు నీ శరీరం అందు ఆయన యొక్క శిలువ, ఆయన యొక్క జీవం ఎట్లా ప్రత్యక్షమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. చాలామంది నేను సేవ చేయించుకోవడానికి చెప్పట్లేదు, కానీ దైవ దాసుల దగ్గర వారు పరిచారం చేస్తూ అనుభవం కలిగి వారంతా తర్ఫీదు పొందుకొని వారు గొప్ప సేవకులయ్యారు. ఆమేన్. హల్లెలూయా. వారు వీరిని మించిన వారయ్యారు. ఎందుకయ్యారు చెప్పండి? అనుభవ. క్రీస్తు కొరకు ఆ విద్య నేర్చుకొని ప్రభు కొరకు నేను ప్రయాసపడాలా, ప్రభు కొరకు నిలవబడాలన్న తృష్ణ కలిగిన వారే ఆ సహనము, ఆ భక్తి వస్తుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఆమె చూడగలిగింది సిలువను, ఆమె భుజం మీద సిలువ ఉంది. యేసు కూడా ఏమంటున్నాడు? ప్రతి ఒక్కడు తన సిలువ ఎత్తుకోవాలి. ఇప్పుడు నీ మీద సిలువ ఉందా? అర్థం చేసుకో, గుర్తు తెచ్చుకో నీ జీవితాన్ని. సిలువ ఉందా? సిలువ మోస్తున్నావా? సిలువ మోస్తుంటే ఏది ఆత్మ లేదు. ఒక్క ఆత్మనన్నా ఆదివారం నీతో పాటు ఒక్క ఆత్మను తీసుకొని వచ్చినవా? చెప్పు. హల్లెలూయా. సిలువ అంటే కష్టమే కాదు, సిలువ అంటే సువార్త. సిలువ అంటే సువార్త. సిలువను గురించిన వార్త కూడా నీలో బయలుదేరాలి. ఆమేన్. చాలామంది నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. చాలామంది ప్రభువును వెంబడించును బాగుపడతావని చెప్పుకోవడానికి కూడా సందేహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది చెప్పండి? ఈమెలో సరి అయిన స్థితి లేదు. కదిలిస్తే నువ్వు చూసుకోమ్మా, నువ్వు ఇన్నేళ్ళు పోయినావు, నువ్వు బాగుపడ్డావా? ఇప్పుడు భర్తే ఉన్నాడు, మోటోడు, మూర్ఖుడు, అజ్ఞాని, మందిరానికి రాడు. ఏడుకు వచ్చి నా భర్తను రమ్మంటే రానీడమ్మా. ఏందమ్మా ఇంత లేదు? ఆయన ఉన్నాడమ్మా ఇంట్లో, అందుకే నేను రాయకపోయాను, ఎవరు ఏమనుకోవద్దని. అంటే మనము సాకులు చెప్పే స్థితిలోనే ఉన్నాం. ఖచ్చితమైన విశ్వాసము, ఖచ్చితమైన ప్రార్థనా జీవితము, ఖచ్చితమైన మంట నీలో ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? నీ భర్తలో మెల్లగా ఏం జరుగుతుంది? మార్పు జరుగుతుంది. పోయిరాపమ్మా మందిరానికి, నీ ప్రార్థనలు నాకు ఫలిస్తున్నాయి. చాలామందికి కార్యాలు జరుగుతున్నాయి ఇంట్లో. అర్థమవుతుందో లేదో మీకు? ఆమె మిమ్మల్ని బట్టి మీ భర్తల నడవడి మారుతుంది, మీ పిల్లల నడవడి మారుతుంది. నీ భర్త నీ ప్రార్థనకున్న విలువ తెలుసుకుంటున్నాడు, సంఘానికి ఉన్న విలువ తెలుసుకుంటున్నావు. అంటే నువ్వు ఆ ప్రాసెస్లో ఉన్నావు. ఇంకా కొంచెం పట్టుదల, ఇంకా కొంచెం ప్రార్థన, ఇంకా కొంచెము సహనము, ఇంకా కొంచెము సిలువను ఎత్తుకొని చూడు. నీ భర్త ఆ లిస్టులో, నీతిమంతుల లిస్టులో లేకపోతే నేను సువార్తను ఆపేస్తాను. హల్లెలూయా. ఇది ఛాలెంజ్తో కూడిన మాట. నువ్వు చక్కగా దేవుణ్ణి కలిగి ఉండు. నీ భర్త మారకపోతే ప్రశ్నించు. ఆమె ఖచ్చితంగా దేవుడు నీ యథార్థమైన భక్తికి, నీ శ్రమకు, నీ కష్టమునకు, హల్లెలూయా, అది కూడా సిలువే. నువ్వు ఇంట్లో సహనము కలిగి ఉండు, ఓర్చుకో, ప్రతి కష్టమును అణుచుకో, నీ భక్తిని చూపించు, నీ ప్రేమను చూపించు, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని, బైబిల్ అనుసారమైన నడకను నీ భర్తకు, నీ పిల్లలకు నీవే ప్రత్యక్ష సాక్షిగా చూపించగలిగితే ఖచ్చితంగా వారిలో ఏమొస్తుందో తెలుసా? గొప్ప మార్పు వస్తుంది. అదే సిలువను
ఎత్తుకోవడం. హల్లెలూయా. అయితే నీకు తగిన సిలువే దేవుడిస్తాడు. నువ్వు ఎంత మొయ్యగలవో అంతే నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అడుగు ఇష్టపూర్వకంగా, ప్రభువా నేను కూడా నీ కొరకు ఈ లోకంలో త్యాగముగా ఉండాలనుకుంటున్నాను, నీ సిలువను నేను మొయ్యాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు నీ శక్తికి మించిన పని అప్పగించడు. నువ్వు ఎంత మొయ్యగలవో అంత మాత్రమే నీ భుజముల మీద పెట్టి మోయించగలడు. అప్పుడు కూడా ఆ బరువు ఏమవుతుంది? తేలికైతుంది. ఆమె ఏం కోరుకుంటుంది? తనకు దేవుడు అప్పగించిన సిలువ పక్కన పెట్టి వజ్రాలున్న సిలువ, పూలతో ఉన్న సిలువను మొయ్యాలనుకున్నది. అది ఆమెకు భారం అయిపోయింది. ఆమె అంటే నీకు దేవుడు, ఇప్పుడు నేనున్నాను, నా పరిధి దేవుడు ఇంతవరకు ఇప్పుడు దీవించాడు. ప్రస్తుత కాలం ఇన్ని ఆత్మల్ని ఇస్తున్నాను, ఇంత దూరము నువ్వు ప్రయాసపడాలి, ఇన్ని ఆత్మలను అప్పగించాలి, ఇన్ని పల్లెలకి వెళ్ళాలి, లేకపోతే ఇంత ప్రయాస నీకు. అదే నేను ఈ స్థానంలో ఉండి వేల ఆత్మలను నడిపించే ఆ యొక్క షారోన్ సిస్టర్ గారిను, జాయస్ చెరియన్ గారిను నేను అనుకున్నట్లయితే ఆ సిలువ నాకు కావాలయ్యా, అంత గొప్ప సంఘం నాకు కావాలి అంటే అది నా శక్తికి మించిన ప్రయాస ఉంటుంది, పని ఉంటుంది. ఆయన నాకెంత మట్టుకు నన్ను అట్లా సాదాగా తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. సులువుగా ఈ పని నాకు తేలిక కాబట్టి ఈ పని నాకు అప్పగించాడు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే మీకు కూడా దేవుడు ఏ సిలువను, ఏ యొక్క పనిని, ఏ యొక్క బాధ్యతను, ఏ యొక్క భారాన్ని ఇచ్చాడో దాన్ని నువ్వు తేలిగ్గా సంతోషముగా, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ భారం ఇచ్చాడు, ఈ సిలువను నాకు అప్పగించాడు, దీన్ని నేను మోసుకుంటూ దించకుండా, అది భారము అనుకోకుండా నా ప్రాణము ఆఖరి వరకు దీన్ని నేను మొయ్యాలన్న దృక్పథం మనం కలిగి ఉండాలా. హల్లెలూయా. ఇంకా మనం గమనిద్దాము, చూద్దామండి. 13, 14 వచనాలు కూడా చదువుతాం. ఇక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు సమస్తమైనవి. చూడండి, అబ్బా అబ్బా హల్లెలూయా. మీలో అది ఆ మాట 12వ వచనము, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమై ఉన్నది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అవునుగా. వారు మరణిస్తూ, వినండి అమ్మా, వారు మరణిస్తూ విశ్వాసుల్లో జీవము నింపుతున్నారు, సంఘాల్లో జీవము నింపుతున్నారు, అవిశ్వాసపు జాబితాలో ఉన్న వారికి జీవాన్ని తెలియజేస్తున్నారు. ఆ జీవాన్ని పంచిపెట్టడానికి వాళ్ళు ఏమవుతున్నారంట? మరణం అవుతున్నారు. అందుకే ప్రతి దినము మేము వధింపబడిన గొర్రెలమై ఉన్నాము. అంటే ప్రతి దినము వారి సిలువ వారు ఎత్తుకొని నడిచారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారి ప్రసంగాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి, ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. హల్లెలూయా. అంటే నిజమైన సేవ, క్రీస్తు యొక్క జీవము పౌలు గారిలో ఉంది. ఆమేన్. కాబట్టి ఆ జీవము ఈరోజు మనలో ప్రవహిస్తుంది. అందుకే సేవకుడు చావాలి, విశ్వాసి బ్రతకాలి. అర్థమవుతుందా? సేవకుడు దినదినము చావాలి, విశ్వాసి దినదినము బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలీదు సేవ భారం. ఇంటిలో ఏమి జరిగినా, ఇంట్లో సపోజ్ నేను అయినా కొట్టుకొని తల కిందలైన ఎడకి ఎంతగా రావాలా? నింపాదిగా రావాలి. ఏమీ కనపడకూడదు, నా స్ట్రగుల్స్ ఏమీ కనపడకూడదు. నేను పైకంత గంభీరంగా ఏం చెప్పాలి? వాక్యాన్ని ప్రకటించాలి. నా స్ట్రగుల్స్ మీకు కనపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. సేవకుల పిల్లలు మరణించిన, తల్లి మరణించిన, భార్య మరణించిన, మరణ శవాన్ని అక్కడ పెట్టుకొని వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? వీరు మరణించాలా, విశ్వాసులు జీవించాలి. హల్లెలూయా. అది నిజమైన సేవ. నేను జీవించాలి, వారు మరణించాలంటే ఒక ఆత్మ కూడా రక్షింపబడం. అంటే మరణించడం అంటే చావడం కాదు. నేను మరణిస్తే ఇంక మరియమ్మ ఎక్కడ? మరణించడం అంటే కష్టము, సిలువ, నిందలు, హింసలు, భారము, ఎన్నో స్ట్రగుల్స్ నాలో ఉన్నా, నా గుండెలో ఉన్నా, దుఃఖం ఉన్నా, ఎంత సమస్య నాలో ఉన్నారు అణుచుకొని ఇక్కడ మీలో జీవాన్ని నింపి, మీలో భక్తిని నింపి, మీలో సంతోషాన్ని నింపి, మీలో ధైర్యాన్ని నింపి, మీలో క్రీస్తు యొక్క సువాసన నింపి పంపడమే మా యొక్క
సేవా భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. అందుకే మాలో మరణము, మీలో జీవము కార్య సాధనమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ కింద వచనాలలో కూడా చూడండి, కృప విస్తరింపచేసి ప్రబలి కృతజ్ఞతాస్తుతులు రావాలంట. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే సేవకుడు మరణించి విశ్వాసంలో జీవం వస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? కృప విస్తరింపబడి ప్రబలతది. ఆమేన్. నువ్వు లేస్తావు, నీ పక్షాన నలుగురిని లేపుతావు. నువ్వు లేపుతావు, నీ పక్షాన 100 మందిని లేపుతావు. నువ్వు లేస్తావు, ఒక 10 మందిని లేపుతావు. కృప అన్నది విస్తరింపబడుతుంది. ఆమేన్. అక్క రానా యేసుని చూడు, అక్క చూడు, నా సంఘాన్ని చూడు, నా విశ్వాసాన్ని చూడు, నా పరిమళ వాసన చూడు, నా భక్తిని చూడు, నా విశ్వాసాన్ని చూడు. క్రీస్తు కొరకు నేను ఎన్ని నిందలు మోస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఆయనతో బ్రతుకు ఎంత నష్టములు కూడా నేను వెళ్ళిపోతున్నాను. అందుకు అపొస్తలుడైన పౌలు గారు, లోకమును నేను సిలువ వేస్తున్నాను, లోకములో ఉన్నదంతా నా దృష్టికి పెంటతో సమానము. హల్లెలూయా, హల్లెలూయా. తన కళ్ళ ముందు కనపడుతున్నదంతా బంగారము, వెండి, ఆయన విద్య, ఆయన కులము, ఆయన గోత్రము, ఆయన ఉన్నత స్థితి అంతా కూడా పెంటగా ఎంచుకున్నాడు. అన్ని క్రీస్తు కొరకు నేను నష్టపోయాను. అందుకే సేవ అంతగా విస్తరించి ప్రబలింది, కృతజ్ఞతాస్తుతులుగా చెల్లింది. ఇప్పుడు నువ్వు జీవంలోకి వస్తే, నువ్వు కృపను విస్తరింప చేసుకుంటే ప్రబలితో నీలో కృతజ్ఞతలు వస్తాయా, ఏడుపు వస్తుందా? చెప్పాలి. కృతజ్ఞతలు వస్తాయా, ఏడుపు వస్తుందా? కృతజ్ఞతలు వస్తాయి. అయ్యో, నన్ను నువ్వు ఎంతగా కాపాడావు తండ్రి, నేను పాపిని అయినా నన్ను, నా మనసును తెచ్చావు, నా హృదయాన్ని తెచ్చావు, నా గాయాలు కట్టావు, లోకమంతా నన్ను విసర్జించిన ప్రియుడా, నువ్వు స్నేహితుడుగా, తండ్రిగా, తల్లిగా, సహోదరుడుగా నన్ను హక్కున చేర్చుకొని, పలుమార్లు నీకు దూరమైన స్థితిలో ఉన్నా నీవు నీ చెంతగా నన్ను చేర్చుకొని, ఇన్ని కార్యముల ద్వారా ఈ అల్పుడైనా నన్ను నడిపిస్తున్నావండి. ఇది నీ కృపే. ఈ కృప నా జీవితంలో ప్రబలాలి. హల్లెలూయా. దేవుని కృప నా జీవితంలో ఉన్నది కనుక అది ఇక్కడ ప్రబలుతూ ఉంది. ఆ కృప మీలో విస్తరింపచేస్తూ ఉంది. ఆ కృప మీలో కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కృప ఎప్పటికీ కూడా విస్తరింప జరుగుతుంది. ఆమేన్. కృప ప్రబలుతుంది అంటే నీ విశ్వాసం ప్రబలుతుంది, నువ్వు విస్తరింపబడతావు. ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతాడన్న లేఖనము ఏంటో తెలుసా? నీ బలాన్ని పెంచుతాను, నీ బలగాన్ని పెంచుతాను. నీకు 2 కుమారులు ఉన్నారు, 2 కుమారుల ద్వారా 50 మంది కుటుంబాలు వస్తారు, 1000 మంది బంధుత్వం వస్తుంది. ఇదే చెప్పు. నువ్వు ఒంటరిగా వచ్చావు, యేసు చెంతకు 1000 మందిని లేపుతావు. కాబట్టి కొట్ట కొట్ట కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపరాన్ని ఇచ్చావు, నువ్వు అన్ని అర్హతలను విడుచుకున్నావు, ప్రభు కొరకు వచ్చావు. హల్లెలూయా. ఒంటరిగా వచ్చావు, కుటుంబంలో ఒక వ్యక్తిగా వచ్చావు, ఇప్పుడు 1000 మంది అవుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరి వాడిని ఆయన ఏం చేస్తాడట? అది ఏమిటంటారు? కృప. కృప విస్తరించి ప్రబలటము. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ్యము కృప విస్తరింపబడి ప్రబలటం. 50 మంది ఉన్న సంఘం 1000 మంది అవుతున్నారంటే కృప విస్తరిస్తుంది. ఇప్పుడు నువ్వు కృపలో విస్తరించి నీ తరపున అనేక మందిని ప్రభు వశములోని తేవాలి. అలాంటి సిలువను మొయ్యాలి, అలాంటి సిలువను ప్రభు దగ్గర అడగాలి. ఆ సిలువను నువ్వు ఎత్తుకొని నడవాలి. హల్లెలూయా. నీ మరణం వరకు కూడా. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు? ఈ సేవకు మూలము నేను విశ్వసించాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. నువ్వు మాట్లాడాలంటే కృపలో ఆధారము విశ్వాసము. విశ్వాసం ఉంటే ఏమవుతుంది? మాట్లాడింపచేస్తుంది. హల్లెలూయా. నేను విశ్వసించుచున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా కింద వచ్చిన అంటాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఇతరుల కోసమే, నశించు వారి నిమిత్తము, హల్లెలూయా, విశ్వసించిన వారిని స్థిరపరచడం కోసమే సేవకుడు బ్రతుకుతాడు. మరణిస్తూ బ్రతుకుతాడు సేవకుడు. విశ్వాసి కూడా మరణిస్తూ బ్రతుకుతుంది. ఆమేన్. ఆ బ్రతుకు నీలో ఇప్పుడు కనబడుతుందా?
అంచనా వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దృష్టిలో దినదినము చచ్చిపోతున్నావు, దినదినము చావు బతుకుల మధ్య ఉన్నావు, కానీ అయితే జీవిస్తున్నావంటే ఎవరి కోసమో తెలుసా? ప్రభు కోసం. అందుకే పౌలు గారు అంటాడు, ఎప్పుడెప్పుడు నేను వెడలి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర ఉండాలనుకున్నాను, కానయ్యా నువ్వు ఇచ్చిన ఈ ఆత్మలు, ఈ సంఘము ఏమవుతుందట? బలహీనమైపోతుందని నేను ఇక్కడ ఈ శ్రమలు అనుభవిస్తూ కూడా ఇంకా కొంచెం కాలం బ్రతకాలనుకున్నానయ్యా అన్నాడు, కానీ నేను వస్తానయ్యా అనుకోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూద్దామండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. 10వ అధ్యాయం 33వ వచనం. నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనము కొరకు అన్ని విషయములలో అందరినీ సంతోష ఏంటంట చెప్పండి? నిజమైన సేవకుల లక్షణం ఎలాగా? స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కొరకు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నాను. ఆమె అందరినీ సంతోషపెట్టే వాళ్ళలో నిజంగా గమనిస్తే సంతోషం ఉండదు. ఇప్పుడు నీ తండ్రి స్థానాన్ని చూడు, నీ భర్త స్థానాన్ని చూడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కష్టపడతాడు, అన్నీ తెచ్చేస్తాడు, వండుకొని తినమంటాడు. పిల్లలకు కావాల్సింది పిల్లలకి ఇస్తాడు, భార్యకి కావాల్సింది భార్యకి ఇస్తాడు, ఆ పిల్లలకు కావాల్సింది పిల్లలకి ఇస్తాడు. కానీ యజమానుడి వరకు వచ్చేసరికి ఆయన ఎక్కడ తెస్తున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో, ఆయనకు అసలు చిరిగిపోయిన వస్త్రాలే ఉంటున్నాయి, సరైన బట్టలు ఉండవు. ఎంత కష్టపడితే ఆ తండ్రి తన పిల్లలను పోషించగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అందరినీ సంతోష పెడుతున్నాడు, కానీ తండ్రి దగ్గరకు వచ్చేసరికి తనలో ఏమి లేదంట. చెప్పాలమ్మా, మనమేమో గ్రేట్గా ఫీల్ అయిపోతాం. నా భర్తలాగా చూసుకునేవారు లేడండి, నా తండ్రిలాగా చూసుకునేవారు ఎవరు లేరండి. మా తండ్రి ఉన్నంతకాలం మాకే కుదువా ఉండదని మనమందరం అనుకుంటుంటాం. అయితే ఆ తండ్రి కష్టం, ఆ తండ్రి కన్నీరు, ఆ తండ్రి ప్రయాస, ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడిపించుకొని ఏ ఏ విధాలుగా నిన్ను పోషిస్తున్నాడో, నిన్ను పెంచుతున్నాడో, మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఎప్పటికీ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత మనవళ్ళు మనవరాల స్థాయిలో కూడా ఆ యజమానుడు ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే అందరి సంతోషాన్ని యజమానుడు కోరుకుంటాడు, కానీ తనకు సంతోషము ఉండదు. అలాగే సేవకులు కూడా అందరి సంతోషాన్ని కోరుకునేవాడే సేవకుడు. అందరూ రక్షింపబడాలా, ఏ వ్యక్తి నశించిపోకూడదు, ఏ వ్యక్తి పాతాళంలోనికి వెళ్ళకూడదు. అందుకే నువ్వు దూషించినా, నువ్వు తిట్టినా ఈ సమయంలో వస్తారా? నువ్వు సంఘంలో నుంచి వెడలిపోయినా నీ తోక పట్టుకొని నీ కొరకు ఏడ్చి కన్నీరు కార్చి నువ్వు ముఖం అట్ట తిప్పుకున్నా 10 సార్లు వచ్చినా నువ్వు పలకరించకపోయినా ఎందుకు వస్తాడు పరిగెత్తుకుంటా సేవకుడు? అంటే నీ వలన అతనికి సంతోషం ఉంది. ఆమేన్. నువ్వు విసర్జించినా, నువ్వు ఎన్ని చెడ్డ మాటలు పలికినా, ఎన్ని నిందలు వేసినా ఇంకా ప్రేమ చల్లారిపోలేదంటే అది నిజమైన సేవకుడి యొక్క సేవ. నీ ఇంటి మట్టు మరలా మరలా తొక్కుతున్నాడు, వచ్చాడు రా అనుకున్నా కానీ వస్తున్నాడంటే అది నిజమైన సేవ. విశ్వాసుల్లో సేవకుడు సంతోషాన్ని కోరుతున్నాడు. తాను దుఃఖం అణుచుకుంటాడు, తన వేదన అణుచుకుంటాడు, తన యొక్క స్థితిలో తనను తాను తగ్గించుకోవడానికి, తనను తాను మలుచుకోవడానికి ఎంత ప్రయాసపడినా కానీ ఎందుకో చూస్తున్నాడు కదా, విశ్వాసలో సంతోషము. విశ్వాసం నశించిపోకూడదు, దారి తొలగిపోతారేమో, ఇలాగే వీళ్ళు దూరం అయిపోతారేమో, నాకు ఇలాగే వీరు కనపడని స్థితిలోనికి వారి ఆత్మీయ స్థితి ఎలాగ వెళ్ళిపోతుందో అన్న ప్రయాసంతో ఇదంతా జరుగుతుంది. కానీ చాలామంది ఆ పోతే ఇంకొక 100 మందిని ఇస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆ సంతోషం వేరు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం అందరి నిమిత్తము మనము దుఃఖం అనుభవించాలా? మనం అందరి నిమిత్తము ఒక సిలువ మనకు అవసరము. నీ చుట్టూ ఎంతమంది నశించిపోతున్నారు,
నీ కుటుంబం కూడా నాశనంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు యొక్క క్రీస్తు జీవము నీలోనికి రావాలా. క్రీస్తు జీవము నువ్వు ధరిస్తే క్రీస్తు జీవము ఆయన యొక్క జీవం యొక్క ప్రత్యక్షతను వారు చూస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే వారికి ఓదార్పు, నువ్వు వాక్యము చెప్తే వారికి నెమ్మది. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు అమ్మగారు వస్తారు, అయ్యగారు వస్తారని ఎదురు చూడగలిగిన మనస్సు విశ్వాసంలో కలగాలంటే అది నీలో ఉన్న జీవము. ఆ జీవం ఎవరితో తెలుసా? క్రీస్తు జీవము. అందుకే అపోస్తలులు పేతురు యోహానులు వస్తున్నప్పుడు ఇదిగో వారు భూమిని తల్లకిందులు చేసే వారు శిష్యులు వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. భూమిని తల్లకిందులు చేయగలిగిన విశ్వాసము, భక్తి వారిలో తీవ్రత, సిలువ వారు ఎత్తుకున్నారు. అందుకే వారు హతసాక్షులయ్యారు. ఈరోజు హతసాక్షులైన వారిని గురించి మనము బాధపడినా ఆ బాధలో మనకు ఎంతో సంతోషం మిగిలింది. ఎందుకంటే వారు క్రీస్తు కొరకు నిజమైన సేవ చేయవారు కాబట్టి హతసాక్షులు అవుతున్నారు. ఇంకా లిస్టు కూడా, హతసాక్షుల లిస్టు కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప సేవకులని మనం స్తుతించాలా? వారి సేవ సంపూర్ణమైందని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈనాడు మనం గమనిస్తే ఒక్కొక్కరికి ఒక్క సిలువ ఉండాలా. ఈరోజు నువ్వు కూడా ఒక కలగను, నీ సిలువను పక్కన పెట్టావా? నీ సిలువ నువ్వు మోస్తున్నావా? నీ సిలువ ఎంత బరువైంది, ఎంత తేలికైనది? అసలు సిలువే ఉందా లేదా? నీ భుజం మీద క్రీస్తు కొరకైన ఒక బాధ్యత, భారము ఉందా లేదనేది కూడా పరిశీలనలోనికి తెచ్చుకుందాం. యేసు ప్రభువారు తన సిలువను తాను మోసుకొని వెళ్ళి కపాల స్థలములో మన పాప భారమంతా ఆయన మీద వేసుకొని మీరు కూడా ఆ సిలువను ఎత్తుకొని, తన సిలువ తాను ఎత్తుకొని నడవండి అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఇప్పుడు అడుగుదాం, నాకు ఒక సిలువ ఇయ్యి. ఆమేన్, నాకు ఒక బాధ్యత ఇయ్యి రవ్వా. ఏ లోకంలో ఎన్ని కష్టాలు, ఎంత నష్టాలు, ఎంత దుఃఖం వచ్చినా నీ నామమును విడిచిపెట్టని ధైర్యం నాకు దయచేయమని మనం ప్రార్థించగలగాల. దేవునికి స్తోత్రాలు. ప్రార్థించుతాం. మిమ్మల్ని మీరు కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీ భక్తి, మీ విశ్వాసము ఎలాగున్నదో పరిశీలన చేసుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, స్తోత్రము దేవా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీ వందనాలయ్యా. ఈ దినమున బలహీనరాలైనా నన్ను బలపరిచావు. నీ కార్యము నాయన అయా తండ్రి సఫలము చేశావు. మాలో జీవము నాయన ప్రజలందరిలో, నాయన తండ్రి మాలో మరణము ప్రజలందరిలో జీవము నాయన. అట్టి బ్రతుకు మాకు దయచేయి నాయన. అపోస్తుల నడక మాకు నేర్పించండి నాయన. కష్టమును కోరువారముగా ఉండక నాయన ఇదిగో తండ్రి నీ కొరకు శ్రమలు, నిందలు భరించు వారముగా ఉండక సుఖమును కోరినట్లయితే అది మా యొక్క విశ్వాస జీవితానికి తగింది కాదు. ప్రభా, ఈ దినమున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువను మీరు అప్పగించండి. వారు కూడా బాధ్యత, భారము కలిగి నీ ప్రేమను అర్థం చేసుకోగలిగిన కృపను దయచేయమని వాక్యం ద్వారా హృదయాలు తేటపరచబడి లోతైన అనుభవంలో నడుస్తూ మీ జీవమును పొందుకొని జీవము నుండి కృపలో విస్తరింపబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన కుటుంబాలుగా మీరు మలంచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.